Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ఈ 11వ తారీఖు అమావాస్య అయితే ఉంది. ఒక కొడుకున్న వాళ్ళు, ఇద్దరు కొడుకున్న వాళ్ళు గాజులు తొడుక్కోవాలి అని చెప్పేసి ఇలా అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఇది ఉందా? ఇది శాస్త్రంలో గతం నుంచి ఎప్పుడైనా ఉందా, లేకపోతే ఇది ఏమైనా పుకార్ అనుకోవచ్చు? ఏమంటారు అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే కామ్యకారకః. అంటే మనం ఒక 10 రోజుల క్రితం కూడా ఒక వీడియో చేసాం దీని మీదే. ఓకే. ఇవన్నీ కూడా ఈ పుకార్లే షికార్లే తిరుగుతున్నాయి అని కూడా. ఎందువల్లంటే అండి, అమావాస్య కావచ్చు, సంక్రాంతి కావచ్చు, దీనికి ఒక కొడుకుకి, ఇద్దరు కొడుకులకి, ముగ్గురు కొడుకులకి సంబంధం అనేటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదు. అనాది నుంచి కూడా, అంటే నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాల నుంచి కూడా సంక్రాంతి వచ్చినా, సంక్రాంతి ముందు అమావాస్య వచ్చినా ఇటువంటివి వస్తూనే ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి అనేటువంటి దాని మీద ఏ ఒక్క క్లారిటీ కూడా లేదు. ఇంత పూర్వం మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, గొర్రెల మంద అంటారు. అంటే ఏదైనా ఒక ఇది వాస్తవం అని చెప్తే అది జనాలు వినటానికి కూడా ఇష్టపడరండి. మీరు గాజులు ఇవ్వాలి, కాటుకు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, కాళ్ళకి మట్టెలు పెట్టుకోవాలంటే పెట్టుకోకపోతే ఏదైనా అనర్థం జరుగుతుందేమో అనే ఒక మూఢనమ్మకంతో జనాలందరూ కూడా పరిగెడుతున్నారు మినహాయిస్తే ఒక వాస్తవికత. ఇప్పుడు మీరు అడిగారు శాస్త్రం ఏమన్నా ఉందన్న. శాస్త్రం అయితే లేదండి. ఇప్పుడు ఏదైనా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే కామ్యకారకః. మన కోరికలను నెరవేర్చుకోవడానికి కొన్ని శాస్త్రాలు మనం తీసుకొస్తున్నాం. నిజంగా ధర్మసింధు, నిర్ణయ సింధు అటువంటి గ్రంథాలలో, ధర్మశాస్త్రాలలో ఎక్కడ చెప్పబడి ఉందా? ఎక్కడా లేదు. ఎందుకు తీసుకొస్తున్నాము? వినేవాళ్ళు ఉన్నారు కదా, వినేవాళ్ళు ఉన్నారు, చెప్పంగానే ఆచరిస్తున్నారు కాబట్టి మనం ఏదైనా చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్పినా వినేవాళ్ళు ఆచరించట్లేదు అంటే చెప్పడానికి ఆలోచిస్తారు. ఏం చెబుతున్నప్పటికీ కూడా వినేవాళ్ళు ఆచరిస్తున్నారు అన్నప్పుడు ఇటువంటి ఎన్నైనా మనం పుట్టిస్తాం. ఇవాళ మీ వయసు 30 ఉండొచ్చు, నా వయసు 40 ఉండొచ్చు. ఇవాళ వీడియోస్లో ఇద్దరు కొడుకులు, ఒక్కడుకు గాజులు ఇవ్వండి, కాటికి ఇవ్వండి అని చెప్తున్నారు. బాగానే ఉంది. ఒక 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులు ఉంటారు ఇంట్లో. వాళ్ళకి అవగాహన ఉంటుందిగా, అరే మనకి ఇంత వయసు ఉంది, ఇన్ని సంవత్సరాలలో ఇన్ని సంక్రాంతులు చూసాం కదా, ఎక్కడైనా మనకు గుర్తున్నంతలో మన పల్లెటూరులో కానీ మనం ఉన్నటువంటి వాతావరణంలో కానీ ఇటువంటి ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా, విన్నామా అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళు ఎవరైనా నాయన వద్దు నాయన ఇది అవసరం లేదు, మన ఇళ్ళలో ఎప్పుడు ఇది లేదు, కొత్తగా వచ్చిందని చెప్తే వినరండి. ఎందువల్లనంటే ఎప్పుడూ కూడా నమ్మకం కన్నా మూఢనమ్మకం ఎక్కువగా పరిగెడుతుంది. విశ్వాసం కన్నా అంధవిశ్వాసం బాగా పరిగెడుతుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా అవే నడుస్తున్నాయి. నిన్న ఒక 10 రోజులు అవుతుందాము మనం దీని మీద చేసాం. మామూలుగా కూడా సంక్రాంతి వస్తే ఈ శంకరుడు ముసలి మీద వస్తున్నాడు, నెమలి మీద వస్తున్నాడు అని చెప్పి నానా ప్రక్రియ కంపు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటే అసలు అదంతా నిజం ఏమాత్రము లేదు. ఎందుకంటే శాస్త్ర ప్రమాణంలో ఎక్కడా కూడా ఇవి చెప్పబడి ఉండవండి. ఎందుకంటే అది లేదు కాబట్టి. లేనటువంటి దాన్ని శాస్త్రం ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. నాకు చిన్న సందేహం గురువు గారు, గాజులు వేసుకుంటే తప్పేముంది అనేది నా ప్రశ్న. ఇప్పుడు దానికి అమావాస్యను అడ్డం పెట్టారే కావచ్చు, పెడితే పెట్టారు, కానీ గాజులు వేసుకుంటే ఏమవుద్ది? అది గాజులు వేసుకోమనండి, 100 మంది వేసుకోమనండి, 2, 3, 100 మంది వేసుకోమండి. గాజులు వేసుకుంటే తప్పు అనే మాట ఎవరన్నట్లా. ఒక కొడుకు ఉన్న వాళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు గాజులు వేసుకోండి, దానికి దీనికి సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, వేసుకోమని చెప్తారు, వేసుకుంటారు, ఎప్పుడైనా వేసుకోండి గాజులు, దానికి సంబంధం మాట్లాడట్లేదు కదా. ఈ అమావాస్యకి ఈ ఒక కొడుక్కి, ఇద్దరు కొడుకులకి ఎక్కడి నుంచి వచ్చింది సంబంధం? ఎక్కడి నుంచి అది ప్రారంభమైంది? దీనికి మూలమేముంది? ఏ సంవత్సరంలో? అంటే ఇత పూర్వం 100 ఏళ్లకో, 200 క్రితమో, 300 సంవత్సరాల క్రితమో ఏదన్నా ఒక ధర్మశాస్త్రంలో ఇవాళ వచ్చేటువంటి గ్రంథాలు వద్దు, ఈ 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి వచ్చే గ్రంథాలు మనకొద్దు. అనాది నుంచి వచ్చేటువంటి గ్రంథాలలో ఎక్కడైనా ఈ అమావాస్య రోజు నాడు ఇది మీరు చెయ్యండి అని చెప్పబడి ఉన్నదా? చెప్పబడి లేనటువంటి దాన్ని మనం ఎందుకు చేయటం అంటా నేను. ఓకే సార్, ఇప్పుడు అమావాస్యకు గాజులు తొడుక్కునే పని లేదు, అసలు గాజులు వేసుకున్నా వేసుకోకున్నా ఏం కాదు, అదంతా పుకారని మనకు తెలిసింది. అవును. ఇప్పుడు ఈ అమావాస్యకి ఏం చేయాలంటే, ఇది మార్గశిర అమావాస్య, కొత్త సంవత్సరం కొత్త అమావాస్య అంటారు కొంతమంది. ఇప్పుడు ఏం చేస్తే ఈ అమావాస్య రోజు? ఏం చేయటం అని కాదండి, మామూలుగా అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో శాస్త్ర విధానుసారము భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాల వారు పాపం గత 90 రోజులుగా
మానసిక ఆవేదననైతే అనుభవిస్తున్నారండి. ఎంత ఆవేదన అంటే ఎందుకు బ్రతుకున్నామో తెలియటంతో ఆవేదన అనుభవిస్తున్నారు. అందులో నుంచి బయటపడడానికి ఈ ఒక్క అమావాస్య రోజు నాడు ఏదైనా నదీ స్నానం చేసి భగవద్ ఆరాధన చేసుకుంటే, ఈశ్వరుడికి అభిషేకం చేసుకొని, శనగలు ఉంటాయి మనకు, మంగళవారం రోజు వైనాలు ఇస్తుంటారు. ఆ శనగల్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకొని 50 గింజలు 60 గింజలు అంటే 160 శనగలు అంటే 160 లెక్క పెట్టాలా సార్ ఖచ్చితంగా? ఎందువల్లనంటే 160 లక్కది. 160 ఒక్కడే దండ వేస్తే దానికి స్వామివారికి 4-5 రౌండ్లు వేస్తాం కనుక 3గా కట్టుకొని ఆయన మెడలో వేసి 16 వడలు జక్క చేసుకొని ఆయన మెడలో దండ వేసేసి బృహస్పతికి సంబంధించినటువంటి మంత్రం లేదా ఆదిగురు దక్షిణామూర్తి, ఇప్పుడు మనకు గురుర్ బ్రహ్మ చంద్రకి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనకు ఒక 16 సార్లు అనుకుంటూ 16 ప్రదక్షిణాలు చేయటం. ఇంకా మనకు అవకాశం ఉంది. మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. అది దక్షిణామూర్తి స్తోత్రం. ఇటువంటివి ఏదైనా గురువుకి సంబంధించినటువంటి ఒక స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుని బయటికి రాగలిగితే ఈ యొక్క 3 నక్షత్రాల వారు ఈ యొక్క 90 రోజుల నుంచి ఎటువంటి మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంటే, ఒక పేపర్ని చక్కటి పేపర్ని నలిపేస్తే ఏమైపోతుందో అలా అయిపోయారు. ఏ 3 నక్షత్రాలండి? భరణి, పుబ్బ, పూర్వాషాఢ. అంటే ఇది ఎందుకు నేను చెప్పవలసిన పరిస్థితి వస్తుంది అని అంటే, మొహమాటం కోసమో, ఎవరో చెప్పారనో, తప్పనిసరనో, బెదిరించుతున్నారనో, ఇంకేమైనా చేస్తారని చెప్పి కొన్ని అనవసరమైనటువంటి పనులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. దాని నుంచి వీరి జీవితం అనేటువంటిది అంధకారంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది ఆల్రెడీ. దాని నుంచి తనను తాను కాపాడుకోవడానికి, తను బాగుంటే తన కుటుంబం బాగుంటుంది కాబట్టి తనను తాను కాపాడుకోవడానికి నదీ స్నానం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం. ఎందుకు చెబుతున్నాను అంటే, ఆ 3 నక్షత్రాలలో ఒకటి నాది కూడా ఉంది. అంటే మీరు వెళ్తున్నారా నదీ స్నానానికి? ఆల్రెడీ నిన్న ఒక నదీ స్నానం చేశా, ఇవాళ ఉదయం ఒక నదీ స్నానం చేశా, రేపు ఉదయం బయలుదేరేసి అంటే ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి బయలుదేరి ఉజ్జయిని వెళ్తున్నా. అంటే 3 నదీ స్నానాలు చేయాలి? 4 నదీ స్నానాలు నేను చేస్తున్నా. 4 నదీలు అందరినీ చేయమని చెప్పట్లా, కనీసం ఒక్క నదిలో, ఏదైనా ఒక నదిలో పిల్లలు పెద్దలు ఎవరైనా సరే, పిల్లలు ఉంటే తీసుకెళ్ళి ముంచడం. కానీ పిల్లలు విదేశాల్లో ఉన్నారు, ఆ పిల్లలు బాగుండాలి కాబట్టి తల్లిదండ్రులు వెళ్ళి నదీ స్నానం చేసి ఈశ్వరాభిషేకం చేసుకొని ఈ విధానాన్ని, చిన్న పరిహారం అది. మీ బోటి వాళ్ళు చెప్తుంటారు నదికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్న నీళ్లు జల్లుకుంటూ మంత్రం చెప్తే కూడా ఫలితం దక్కుతుందని, మీరేమంటారు దీనికి? ఇప్పుడు అన్నిట్లకి అన్నీ ఉండవండి. అంటే శరీరం ఒకటి ఉంటుంది, దేశకాల దేహ ధర్మ వైపరీత్య శంకయ శ్వహ. దేశకాలాన్ని అనుసరించి దేహ ధర్మాన్ని అనుసరించి ఇప్పుడు నేనే ఉన్నా, నాకు శరీరం సహకరిస్తుంది, నేను వెళ్ళని ఇంట్లో గంగే జమునే కృష్ణ జరుగుంటాను అనుకోండి, ఆ పాపం కూడా నాకే వస్తుంది. అవును, కాళ్ళు చేతులు మన స్వాధీనంలో ఉన్నాయి అన్నప్పుడు వెళ్ళటమే, ఎక్కడో ఒక నదిలో స్నానం చేసి రావాలి. ఈ అనుభవిస్తున్నటువంటిది వెళ్ళిపోవాలి అంటే ఎందువలన, ఇవాళకి వెళ్ళటానికి నాకేదో ఉద్యోగంలో కుదరలేదు, అది కుదరలేదు వెళ్ళాం, రేపు పొద్దున ఏ పుట్టినరోజు పెళ్లి రోజు వస్తే సెలవు పెట్టుకుని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళట్లేదా, దానికి వచ్చిన సెలవు దీనికి దొరకట్లేదా, అది అనేటువంటిది ఒకరోజు సంతోషం. ఇది జీవితం. అంటే ఈ నక్షత్రం వారి ప్రతి ఒక్కరూ కూడా నదీ స్నానం చేయడం శ్రేయస్కరం. కానీ ఈ 3 నక్షత్రాల వారు అనేటువంటిది ఒక 90 రోజులుగా మెంటల్గా, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా కుచించుకుపోయి ఉన్నారు. ఇక తెల్లవారితేపటి పరిస్థితి ఏంటి అనేటువంటి స్థితి ఖచ్చితంగా చాలామంది అనుభవిస్తున్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని నేను ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా నదీ స్నానం ఎన్నో దోషాలని తీసేస్తుంది కనుక ఇప్పుడు నేను ఆల్రెడీ 2 నదీ స్నానాలు చేశాను. ఉజ్జయిని వెళ్తున్నా, మనకు ఒక 5-6 నెలల్లో పుష్కరాలు కూడా ఉన్నాయి దానికి. కాబట్టి ఇప్పుడే వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర దర్శనం చేసుకుని నదీ స్నానం చేసుకొని నమస్కారం చేసుకొని రావాలని ఒక సంకల్పంతో కూడా, అంటే నేను చేస్తున్నాను కనుక అది కూడా ఆ ధర్మం అనుసరించి నేను చేస్తున్నాను కనుక చెయ్యండి అని చెప్పి ధర్మ విధానాన్ని అనుసరించి నేను గట్టిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గాజులు వేసుకుండి కాటికి వేసుకుంటుంది, ధర్మ విధానం లేని మనం మాట్లాడకూడదండి. అటువంటివి కొన్ని మాట్లాడే నెత్తి మీదకి తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ధర్మశాస్త్ర ప్రమాణం ఏం చెప్పబడి ఉన్నది అది అనుసరించండి అంతే చెప్తే ఖచ్చితంగా ఈ ఒక్క 2 కొడుకులు, ఒక్క కొడుకున్న వాళ్ళు గాజులు వేసుకోవాలి, కుంకుమ పెట్టుకోవాలి, ఉంగరాలు పెట్టుకోవాలి అనేటువంటి మాట పచ్చి అబద్ధం. సో మొత్తానికి మనం స్టార్టింగ్ గాజులు వేసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి ఈ నక్షత్రం వాళ్ళకి బాగాలేదు, వాళ్ళు చేస్తే బెటర్ అని చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.